అక్కడ బార్డర్ల జవాన్ ఎట్లనో ఇక్కడ మనం ఈరోజు 4 పూటలు తిని మంచిగా హైదరాబాద్లో ఉన్నాము అని అంటే రైతు పొద్దున్న లేస్తే రైతు పొలానికి పోయి నాగలు దున్ని వాళ్ళు విత్తనాలు వేసి పంటలు పండించి ఆ పంటలన్నీ ఆ సరుకులన్నీ హైదరాబాద్ తీసుకొస్తేనే ఇలా బతుకుతున్నాం. ఒక గంట ఒక రోజు పాలు కూరగాయలు ఇవన్నీ హైదరాబాద్ రాకుండా తీసుకొస్తే ఏమైపోతారు జనజీవనం. అలాంటి రైతులను ఇలా ధర్నా చౌక్ రోడ్ మీద తీసుకొచ్చి పెట్టినావు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వాలే కారణం. ఫస్ట్ టీఆర్ఎస్ 2016లో దానికి అనుగుణంగా ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, మీ భూములు మీకు ఇప్పిస్తున్నాము మేనిఫెస్టోలో పెట్టిరు, చట్టసభలలో చెప్పిరు. వాళ్ళు ఈ విషయం అనేది మర్చిపోయి ఇలా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. హైకోర్టు స్టే ఉన్నది, రైతు కూలీల స్టే ఉన్నది. ఈ స్టేలన్నీ ఏ కోర్టు ఏం చేస్తుంది మాకని కోర్టు తీర్పులకు అతీతంగా ఈరోజు ఈ భూసేకరణ చేస్తున్నారు. మంచిదే కానీ ఇప్పుడు ఫార్మాసిటీ కడితే మంచి జాబ్లు వస్తాయి, మీకు డెవలప్మెంట్ జరిగిద్ది అంతా. ఫార్మసిటీ ఎడగట్టాలి ముందు ఒక విషయం, యూజ్ కాని భూములు బంజరు భూములు ఉంటాయి సముద్రం ఉండే ఏరియాలల్లో ఎడార్లల్లో మన వాటర్ తీసుకుపోవచ్చు, అక్కడికి కరెంటు తీసుకుపోవచ్చు, రోడ్లు తీసుకుపోవచ్చు, అన్నీ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా యూజ్ ఉందా అన్న కరెక్ట్గా అక్కడే చేయడానికి వాళ్ళకి ఏమన్నా లాభం జరిగిద్దని చేస్తారు అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఒకటి లాభం జరుగుతుంది. ఎందుకు అని అంటే రైతుల దగ్గర ఇలా బెదిరించి 10 లక్షలకో 12 లక్షలకో 20 లక్షలకో భూములు గుంజుకుంటున్నావు. ఒక్కో కంపెనీకి ఇలా 3 కోట్లకు అప్పచేస్తున్నావు ఎకరా. దీంట్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉందో చూడు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే చెయ్యరు. ఇలా మీ మినిస్టర్ల భూములు ఉన్నాయి, ఒక్కొక్క 200, 300, 1000 ఎకరాలు ఉన్నాయి. మీరు మేమెందుకు లాస్ కావాలి, మేమెందుకు నష్టపోవాలి?